టాంబ్లర్స్లో దాని పేరు వీళ్ళంతా. సో ఇలా వాళ్ళ పేర్లు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు, ఫోటోగ్రాఫ్స్ పేర్లు. సో 1945లో Sakura blooming, flower blooming. It's called Sakura. See how beautiful it is. Light pink in color. People are sitting, taking photographs, taking videos, so enjoying this sakura blooming, flower blooming. So idanతా part of Peace Memorial Park, so other information center, conference exhibitions center. So Peace Memorial, so we can see Japan flag. So ikkada museum undi, victims museum. So this all part of Peace Memorial or park or victims memorial or whatever we can say. So this is a 360-degree view. But నేను తిరుగుతున్నా, కెమెరా తిరగట్లేదు, అది తేడా. సో ఇక్కడ ఏదో ఉంది ఫోటో తీసుకోవడానికి. సో ఇదొక మెమోరియల్, అన్ని మెమోరియల్సే. సో అక్కడికి వెళ్ళి జస్ట్ మౌనం పాటించాలంతే, 1-2 minutes. దానికి క్యూ ఉంది మళ్ళీ. wherever we go, sakura blooming, spring, starting of spring season, light pink or white, light. So now I have finished. ఇప్పుడే టూర్ అంతా అయిపోయింది. ఇది పీస్ మెమోరియల్, గార్డెన్స్, విక్టిమ్స్ మెమోరియల్. సో చూస్తా ఎక్కడైనా ఇండియన్ రెస్టారెంట్ ఉంటే, అన్నీ చూసిన సెర్చ్ చేస్తే 1.2 kilometers, 1.5 kilometers అనిపిస్తున్నాయి. సో ఎక్కడైనా బస్సు, ఫ్రీ బస్సు ఇక్కడ పట్టుకొని, సో కొంచెం దగ్గర ప్లేస్కి వెళ్ళి అక్కడ దిగి, సో ఇండియన్ రెస్టారెంట్లో తినేసి, సో మళ్ళీ ఇక్కడ క్యాసిల్ ఉంది, హిరోషిమా క్యాసిల్కి వెళ్తా. సో ఈవినింగ్ మళ్ళీ 5:30కి నా ట్రైన్ కాబట్టి, రిటర్న్ ట్రైన్. సో ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళి, 45 minutes ముందే వెళ్ళి అక్కడ మంచి టీ తాగి, సో టీ కానీ కాఫీ కానీ ట్రైన్ రైల్వే స్టేషన్లో డైరెక్ట్ 5:30కి ట్రైన్ ఎక్కేస్తే 7 వరకు ఒసాకాలో వెళ్ళిపోతా. సో ఒసాకి వెళ్ళంగానే మళ్ళీ మెట్రో 30 minutesలో నా హోటల్ దగ్గరికి వెళ్తా. కొంచెం హోటల్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, పక్కకే ఇండియన్ రెస్టారెంట్, ఐ మీన్ నేపాలీస్ కానీ ఇండియన్ డిషెస్. సో అక్కడికి వెళ్ళి డిన్నర్ చేయవచ్చు. సో అది ప్లాన్. సో రేపు మళ్ళీ టోక్యోకి వెళ్దామని ఆలోచిస్తున్నా. ఎందుకంటే నొజోమి ట్రైన్ చాలా ఫాస్ట్, సూపర్ ఫాస్ట్, అది ఎక్కలేదు. సో అది ఎక్కాలంటే పాస్ తీసుకోవాలి. ఎక్స్ట్రా పాస్ ఉంది, జిఆర్ పాస్. బట్ యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా లైక్ 4,500 yen, అంటే ఇంచుమించు 2,700 rupees కట్టాలి. బట్ ఇట్స్ వర్త్ ఇట్. సో ఎందుకంటే నొజోమి గురించి అన్ని బుల్లెట్ ట్రైన్స్ అన్నీ ఆగిపోతున్నాయి దానికి దారి ఇవ్వడానికి. సో మనం అర్థం చేసుకోవచ్చు నొజోమి అంటే ఏందో. సో నొజోమికి వరల్డ్ వైడ్ మొత్తం త్రూఅవుట్ జపాన్ క్రేజ్ ఉంది. సో ఐ విల్ ట్రై. సో పొద్దున్నే మార్నింగ్ 7-7:30కి వెళ్ళిపోయినంటే టోక్యోకు 2.5 hours టోక్యోలో ఉంటా. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఉండి, సో మళ్ళీ నగోయాకి రావచ్చు. నగోయాలకు 1 hour, 1.5 hours ఉండి, క్యోటోలో 1.5 hours ఉండి, కోబే లేకపోతే నారా పార్క్, డీర్ పార్క్ ఉంది, సో నారాకి వెళ్ళొచ్చు. సో రేపంతా నైట్ 12 వరకు, మిడ్-నైట్ వరకు నేను ఈ పాస్ యూజ్ చేయవచ్చు. సో ఎల్లుండి ఈ పాస్ వ్యాలిడ్ కాదు, 4th లాస్ట్, అంటే రేపు మిడ్-నైట్ 11:59 వరకు పాస్ వ్యాలిడ్. సో చూద్దాం ఏమవుతుందో. సో దట్ ఈస్ ఐఎమ్ థింకింగ్ జస్ట్ నౌ. సో హిరోషిమా సిటీ యూ కెన్ సీ ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్. సో ఐ థింక్ దట్ ఈస్ ఎ స్టేడియం. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఎ రగ్బీ స్టేడియం ఆర్ వాట్ స్టేడియం, బట్ లుక్స్ బ్యూటిఫుల్. సో టుడే's weather is very nice. అన్లైక్ 2 days కింద, 2 days నుంచి చాలా వర్షం ఉండే, కోల్డ్, చలి ఉండే. ఈరోజు చలి ఉంది కానీ పైనుంచి ఎండ కూడా ఉంది. సో చూడొచ్చు, బాగుంది వెదర్. సో ఇది మెమోరియల్ పార్క్,
లేక్. ఇప్పుడు ఇదంతా విజిట్ చేసి వచ్చినదంతా. సో ఇది అటామిక్ బాంబ్ మెమోరియల్ బిల్డింగ్. సో ఇది వెరీ ఫేమస్ డోమ్, ఇట్స్ కాల్డ్ డోమ్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇండియన్ రెస్టారెంట్. సో నమస్తే, ఇట్స్ ఓన్లీ 1 కిలోమీటర్. సో అందుకే నడుస్తున్నా. సో మళ్ళీ బస్ ఎక్కితే అది మిస్ అయిపోతాం, అందుకే 1 కిలోమీటర్ కాబట్టి నడిచేస్తున్నా. సో హిరోషిమా ట్రామ్స్. సో నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఫ్రీ బస్ తీసుకున్నా, షటిల్ బస్సు ఫ్రీ. అది జేఆర్ పాస్ ఉంటాయి. యాక్చువల్లీ 1 డే పాస్ 600 అడిగాను, బట్ నాకు జేఆర్ పాస్ ఉంది కాబట్టి ఫర్ మీ ఇట్ ఇస్ ఫ్రీ. సో ఇది హిరోషిమా ట్రామ్. సో మనం ట్రామ్ తీసుకొని ఇక్కడ రావచ్చు స్టేషన్ నుంచి. సో ట్రామ్ నెంబర్ 2 కానీ 8 కానీ తీసుకొని ఇక్కడికి వచ్చి 9 స్టాప్స్ ఏదో ఉంది. సో ట్రామ్ లుక్స్ బ్యూటిఫుల్. Hiroshima. This is Hiroshima main road. See it. So it is nothing less than US or Europe. So this is Hiroshima bus station. We're going to Hiroshima station. So this is buildings on the highway. Looks like NTT office. IT office, I am not sure. It is the hotel. సో ఇప్పుడు మేము నమస్తే ఇండియా అని ఒక ఇండియన్ రెస్టారెంట్ గురించి సెర్చ్ చేసి ఒక 1.2 కిలోమీటర్ చూపించింది బీచ్ మెమోరియల్ నుంచి. సో అక్కడికి వెళ్తున్నాం. సో నమస్తే ఇండియా. సో అక్కడ లంచ్ చేసి మళ్ళీ దెన్ ఐ విల్ గో బ్యాక్ టు హిరోషిమా క్యాసిల్ అండ్ దెన్ హిరోషిమా స్టేషన్. సో దిస్ ఇస్ ద ప్లాన్. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చిన నమస్తే ఇండియన్ రెస్టారెంట్. సో 3rd ఫ్లోర్లో ఉంది. సో ఇది మెన్యూ. సో 3rd ఫ్లోర్కి వెళ్ళి సో లంచ్ చేసి. ఇది నమస్తే ఇండియన్ రెస్టారెంట్, బట్ మేనేజ్డ్ బై నేపాలీ పీపుల్. చూడవచ్చు మనం వినాయకుడు, శివుడు. సో ఇది మెన్యూ, మేము బార్ కౌంటర్. సో ఇది కిచెన్ అండ్ బార్. సో ఇంత బాగుంది, నీట్గా ఉంది, చాలా బాగుంది. సో ఇదేమో సీటింగ్ ఏరియా. ఒక జపనీస్ అతను తింటున్నాడు. సో వాళ్ళు కూడా మన ఫుడ్ లైక్ చేస్తారు. సో ఇది 3rd ఫ్లోర్లో ఉంది. సో టైం చూడండి 2:20 అవుతుంది. సో 5:30 వరకు నాకు టైం ఉంది, అంటే 4:30 వరకు వెళ్ళిపోవాలి. 4:30 కానీ 4:45 కానీ. సో ఇది కిచెన్. నేను ఇది ఆర్డర్ ఇచ్చిన. సో ఇది ఏంటంటే సెట్ మీల్ అంటారు దీని లంచ్. సో ఒక సలాడ్ వస్తుంది ఫ్రీగా దీంతో కాంప్లిమెంటరీ, ఒక కర్రీ వెజిటేరియన్ కర్రీ. సో ప్లస్ ఒక నాన్ చూడండి ఎంత సైజ్ ఉందో. సో ఇది 820 అంటే ఎన్ అంటే ఎంత ఇంచుమించు 550 రూపీస్, ఇండియన్ రూపీస్. సో అది. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది ఇండియన్ రెస్టారెంట్లో, ఐ మీన్ నేపాలీ రెస్టారెంట్. సో మళ్ళీ ఇప్పుడు హిరోషిమా క్యాసిల్కి వెళ్ళి అక్కడ జస్ట్ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ నేను హిరోషిమా స్టేషన్కి వెళ్ళిపోతా. ఎందుకంటే 5:33కి మళ్ళీ నాకు ట్రైన్ ఉంది ఒసాకాకు. సో అది ప్లాన్. సో హిరోషిమా చూడండి ఎంత బాగుంది. సో ఇది లుక్స్ లైక్ టాలెస్ట్ బిల్డింగ్, వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ హిరోషిమా. Urban View Grand Tower. So might be residential houses, flats on the top, and business or offices in the in ground floors, 2-3 floors. So this is Hiroshima. So which destroyed by US in 1945 by atomic bomb, but they have rebuilt like anything. So specifically मुल्क और लोग का पब्लिक को क्या बोलते हैं, आवाम. हम इंडिया में यूज़ नहीं करते. निपटाऊंगा तो हम यूज़ करते हैं, मगर मुल्क आवाम आप हमेशा यूज़ करते हैं. और मेहमान नवाजी. दिस इज़ हिरोशिमा रोड्स and Hiroshima neighborhood. సో ఇప్పుడు హిరోషిమా క్యాసిల్కి వెళ్తున్నాను నేను. సో ఇవి హిరోషిమా రోడ్స్. ఇప్పుడు ఇంతకుముందు చూసాం కదా బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ అదే. సో ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. సో రోడ్స్ ఎంత పెద్దగా ఉన్నాయి. సో వీళ్ళు ఇక్కడ ఎక్కువ సైకిల్స్ యూజ్ చేస్తారు, లోకల్ జపనీస్ పీపుల్. సో హిరోషిమా క్యాసిల్కి వెళ్తున్నా. క్యాసిల్ నుంచి సో వీలైతే బస్సు లేకపోతే నడుచుకుంటా షినోసాకా స్టేషన్కి వెళ్తా. అక్కడ మళ్ళీ ట్రైన్ ఎక్కి నాట్ షినోసాకా, హిరోషిమా స్టేషన్కి వెళ్ళి
అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి షినోసాకా స్టేషన్కి వెళ్ళి. సో అది ప్లాన్. ఇది హిరోషిమా క్యాసిల్. సో వన్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్. ఇక్కడ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు ఎవరిదో, టెలివిజన్ ఛానల్. హిరోషిమా క్యాసిల్. Andasse comme un musée, c'est comme moderne, c'est pas un musée. Avec des uniformes. Sakura, blooming flowers, stadium, canal, Hiroshima.